జంతు ప్రపంచం నుంచి ఒక అద్భుతమైన పాఠం ఇవాళ తెలుసుకుందామండి. ముఖ్యంగా ఈ చలి దేశాల్లో ఈ చలికాలంలో ఏం జరుగుతుంటుందంటే, ఈ వైల్డ్ లైఫ్ ఉంటుంది కదా, అక్కడక్కడ జంతువులు చనిపోతూ ఉంటాయి. మరి అది ఐస్కి గడ్డగట్టేసి ఉంటాయి అన్నమాట. ఆ బొంతకాకి అని ఒకటి ఉంటుంది, రేవెన్ అంటారు ఇంగ్లీష్లో. బొంతకాకి తినాలని ఉంటుంది అది, కానీ ఆ గట్టి చర్మాన్ని అది పొడవలేదు, దానివల్ల కాదు. అప్పుడు ఏం చేస్తుందంటే, ఇట్ కోఆర్డినేట్స్ విత్ వైల్డ్ వుల్ఫ్. ఈ తోడేళ్ళు ఉంటాయి చూసిండ్రా, తోడేళ్ళకి సమాచారం అందిస్తాయి అన్నమాట. ఒక రకంగా శబ్దం చేసి రెండిటికి మంచి కోఆర్డినేషను కోఆపరేషన్ ఉంటుంది. ఆ తోడేళ్ళు అర్థం చేసుకుంటుంది. కాకి ఎగురుతుంటే వాటిని ఫాలో అవుతాయి తోడేళ్ల గుంపు అంతా కూడా. ఒక్కోసారి కాకి ఆ తోడేళ్ళ మీద కూర్చుంటుంది, కాకిని ఏం చేయదు, ఆ బొంత కాకిని. సో తీసుకుపోయి జాగా చూపిస్తుంది అనమాట, పలానా చోట ఆహారం ఉంది. ఇక అది గడ్డగట్టి ఉంటుంది అనమాట. ఓకే, కులిపోదు, చాలా ఫ్రెష్గానే ఉంటుంది, కాకపోతే ఐస్లో గడ్డగట్టు ఉంటుంది. అప్పుడు ఆ తోడేలు వాడి పళ్ళతో ఆ యొక్క తోలుని లాగేసి దానికి కావాల్సినంత ఆహారం తినేస్తాయి అన్నమాట. వీటి కోసం కొద్దిగా ఉంచేస్తాయి, బొంతకాకుల కోసం. ఆ బొంతకాకులు అప్పుడు వాటి మీద చేరి ఆహారాన్ని అవి హ్యాపీగా తింటాయి. మిగతా కాకుల్ని కూడా పిలుస్తాయి. అవి ఒక్కటే తినవు, నా కడుపు నిండితే చాలు అని కాదు, జాతి మొత్తాన్ని పిలుస్తాయి. అవైలబుల్ ఉన్న దగ్గరలో ఉన్నవన్నీ కూడా వస్తాయి, అన్నీ కూడా తింటాయి, తర్వాత వెళ్ళిపోతాయి, మళ్ళీ ఇంకో చోటికి వెళ్తుంటాయి అన్నమాట. ఈ ప్రకారంగా అవి కడుపు నింపుకొని రెండు బతుకుతాయి. ఓకే, మ్యూచువల్ బెనిఫిట్ అన్నమాట. సో ఎంత మంచి కోఆర్డినేషన్ అండి, ఎంత మంచి కోఆపరేషన్. మనుషులో లేకపోయండి ఇది. ఎట్లుంటారంటే మొత్తం నాకే కావాలి. ఆహారం మిగిలితే పడేనైనా పడేస్తారండి కొంతమంది, ఇంకోళ్ళకి పెట్టారండి. ఫ్రిడ్జ్లో దాచి ఆ ఫ్రిడ్జ్లో కూడా ఖరాబ్ అయిపోతే తీసి పడేస్తారు తప్ప ఇంకొని కడుపు నింపడానికి మనసు ఒప్పుకోదు. ఆ మధ్య ఒక వ్యక్తి తెలిసి, నాకు పేర్లు వద్దులేండి, ఆయన ఒక మేనేజర్ అనమాట ఒక బ్యాంకులో. ఆయన క్యాలెండర్లు అన్నీ కూడా వస్తాయి కదా, జనవరి 1 అంటే ఒక 10th లోపు క్యాలెండర్లు వస్తాయి కస్టమర్లకు ఇవ్వడానికి, వచ్చిన వాళ్ళందరికీ పంచడానికి. ఆయన ఏం చేస్తారంటే క్యాలెండర్లు అన్నీ దాచుకుంటాడు. ఆయన ఇంపార్టెంట్ వాళ్ళకి, తను అనుకున్న వాళ్ళకు మాత్రమే ఇస్తాడు, మిగతావన్నీ దాచేస్తాడు. ఎంతవరకు దాస్తాడు తెలుసా అండి, మళ్ళీ కొత్త సంవత్సరం వచ్చేంత వరకు దాస్తాడనమాట. అదేం పోయే కాలం అండి, దుర్మార్గపు ఆలోచనలు కాకపోతే. సో మనుషులకే ఇలాంటిది ఉంది. జంతు ప్రపంచం అంటాము, జంతువులు హీనమైనవని, కానీ అవే ఒక్కొక్కసారి మనుషుల కన్నా మంచి ఆలోచనలు కలిగి ఉంటాయి. కాబట్టి మిత్రులారా, మనిషి ఉన్నతుడు ఎప్పుడవుతాడు, ఉన్నతంగా ఆలోచించినప్పుడు అవుతాడు. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో ఉన్నతంగా ఆలోచిద్దాము. మన కడుపు నిండినాక ఇంకోళ్ళ కడుపు గురించి కూడా వీలైతే ఆలోచిద్దాము, వాళ్ళ కడుపు కూడా నింపుదాము. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.